హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. సో గాయస్, మాకైతే కనుక డేటా ఎన్రిచ్మెంట్ పొజిషన్ ఉంది. దానికి ఫ్రెషర్స్ కావాలి. అసలు డేటా ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి ఒకసారి డిస్కషన్ అయితే చెప్తాను. కంప్లీట్గా జాబ్ ఏంటి, జాబ్ రోల్ ఏంటి, వీళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి. సో డేటా ఎన్రిచ్మెంట్ అంటే కనుక మనకి లీడ్ జనరేషన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది లింక్డ్ఇన్ నుంచి కావచ్చు, అపోలో కావచ్చు, లేదంటే నావిగేషన్ కావచ్చు, హబ్ స్టాప్ కావచ్చు, వీటి నుంచి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మనము డౌన్లోడ్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకునేసి ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఏం చేస్తామంటే మన టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం అన్నమాట. దిస్ ఈజ్ కాల్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. సో ఈ ఎక్స్ట్రాక్షన్లో కూడా ఏంటంటే కనుక మీరు సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనము సోషల్ మీడియా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకునేసి మన సిస్టంలోకి ఎక్సెస్లోకి కంప్లీట్గా ఎనేబుల్ చేసుకునేసి ఆ ఇన్ఫర్మేషన్ ఆ డేటా బేస్ని మనం ఏం చేస్తామంటే కనుక మన టీమ్ మెంబర్స్కి ఫార్వర్డ్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ డేటా ఎక్స్ట్రాక్షన్ అంటారు. అండ్ రోల్ అని చెప్పే కదా, డేటా ఎన్రిచ్మెంట్ రోల్ వచ్చేసి వీళ్ళ వర్క్ ఏంటంటే వీళ్ళు డే 1 నుంచి వచ్చేసి కంప్లీట్గా ఈ డేటాని అంటే వెతకడము R&D చేయాల్సి ఉంటుంది బాస్. ఎవరెవరు అవైలబిలిటీ ఉన్నారు ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది లింక్డ్ఇన్ నుంచి యూస్ చేయాల్సి ఉంటుంది, apollo.io యూస్ చేయాల్సి ఉంటుంది, జూమ్ ఇన్ఫో యూస్ చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ నావిగేషన్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ టూల్స్ యూస్ చేసుకునేసి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకునేసి డౌన్లోడ్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళకి టీమ్ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ డేటా ఎన్రిచ్మెంట్ జాబ్. సో మాకు దీనికి ఏంటంటే ఫ్రెషర్స్ కావాలి. ఫ్రెషర్స్ వచ్చేసి ఫ్రెషర్స్ ఎవరైతే యాక్టివ్గా R&D చేయగలుగుతారో అది ఎవరైనా సరే, డిగ్రీ అయినా BSc అయినా సరే అండ్ బీకామ్ అయినా పర్లేదు, ఎవరైనా సరే. బట్ ఏంటంటే వాళ్ళకి ఒక క్లారిటీ, ఒక ఐడియా ఉండాలి. సో లీడ్ జనరేషన్ ఎలా చేస్తారు ఏంటి అని తెలిసి ఉన్న వాళ్ళు, లేదా ఎవరైనా కోర్స్ చేసిన వాళ్ళు అయినా సరే మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే కనుక ఇది ఇమీడియట్ పొజిషన్. మాకు ప్రజెంట్ ఫ్రెషర్స్ వచ్చేసి 3 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ లొకేషన్ వచ్చేసి బేగంపేట్, హైదరాబాద్. సో ఇమీడియట్ జాయినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్కి వచ్చేసారంటే కనుక మీకు అదే రోజు ఇంటర్వ్యూ అయిపోతుంది. అండ్ సెలెక్ట్ అయితే మాత్రము దాని నెక్స్ట్ డేకి అవైలబుల్ ఉంటారు అనమాట. ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయ్యారనుకోండి, మండే జాయినింగ్ ఉంటుంది. సో 1 డే ఆర్ 2 డేస్లో జాయినింగ్ అయితే కనుక ఖచ్చితంగా అప్డేట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీలో ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ సోషల్ మీడియా మీద యాక్టివ్గా వర్క్ చేస్తున్న వాళ్ళు, ఇన్ఫర్మేషన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా అవైలబిలిటీ ఉంటే కనుక నేను ఇక్కడ పెడుతున్న ఈమెయిల్ ఐడికి మీ రిజ్యూమ్స్ ఫార్వర్డ్ చేయండి, ఆర్ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్